హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఒక చిన్న కుచ్చుల డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఇవి పింక్ కలర్ గోల్డ్ కలర్ కుచ్చులతోనండి. ఇది శారీ, ఇది బాడీ పార్ట్, శారీకి బాడీ పార్ట్ అనమాట. దీనికి కావాల్సిన మెటీరియల్ ఈ డ్రాప్ షేప్ బీడ్స్, ఈ కోన్ బీడ్స్, ఈ చిన్న చిన్న గోల్డ్ పోస్లోనండి. ఇది ఆల్రెడీ కొంచెం అది వరకు చేసిందే, కానీ దానికి కొంచెం ఎక్స్ట్రా చేశాను. అందుకని అది చూపిద్దామని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ఒక డ్రాప్ షేప్ బీడు, ఈ కుచ్చులు ఆల్రెడీ కట్టుకుని ఉన్నా కదా, కట్టుకున్న కుచ్చు, మళ్ళీ ఇంకొక బీడ్ ఇంకొక డ్రాప్ షేప్ బీడు. ఈ కుచ్చులు నేను ఇంకొంచెం పెంచానండి. ఎందుకంటే అది వరకు 320 అలా వేసేదాన్ని కదా, మొత్తం ఈ 350 అండి. 350 వేయటం వల్ల కుచ్చు లావుగా కనపడుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి మనం కుచ్చులు కట్టుకున్న దాని లావు వల్ల మధ్యలో గ్యాప్ తక్కువగా కనపడుతుంది. ఇది అంతకుముందు మామూలుగా వేసే మోడలు. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెంచాను. పక్కన ఒక చిన్న లాక్ వేసుకుని, ఎంటీ లాక్ ఒకటి వేసుకుని, ఇది మధ్యలో దారం ముళ్ళు పడిపోతుంది, ఎంటీ లాక్ ఒకటి వేసుకోవాలి. ఎంటీ లాక్ వేసుకొని ఒక కోన్ షేప్లో ఉన్న అది చిన్నది ఉంటుంది, గొట్టంలాగా పొడవుగా ఒకటి ఉంటుంది బీడు, దానికి చిన్నది గోల్డ్ బీడ్, రౌండ్ గోల్డ్ బీడ్ ఎక్కించాలి. మళ్ళీ ఎక్కించి మళ్ళీ ఆ రౌండ్ గోల్డ్ బీడ్ వదిలేసి ఆ పై బీడ్లోంచి చీరక కట్టాలి. ఏం లేదండి, అది వరకు చేసిన దాన్నే కొంచెం రిచ్గా కనపడాలి, కొంచెం గ్రాండ్గా కనపడాలని ఇంకా మధ్యలో ఎక్స్ట్రా వేసాను. ఇది పెళ్లి కూతుర్లకి అట్లా వేస్తే కనుక కొంచెం గ్రాండ్ లుక్ వచ్చి, హెవీ చీరలకు కూడా, అంటే పట్టు చీరలు ఇంకా హెవీగా ఉంటాయి కదా, అలాంటి చీరలకు కూడా కొంచెం గ్రాండ్ లుక్ వచ్చి నీట్గా కనపడుతుంది, హెవీగా కనపడుతుంది డిజైను. మళ్ళీ ఎంటీ లాక్ వేసుకోవాలండి ఒకటి చిన్నది. మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తాను. ఇది కాకుండా వేరే విషయం ఏంటంటే అండి, మనము ఎవరినన్నా ఒక మాట అనే ముందు, అంటే ఇది నా సొంతంగా జరిగింది అందుకని చెప్తున్నాను, ఒక మాట అనే ముందు మనం చూసుకోవాలి. ఇది నేను చేస్తున్నానని వెనకాల చాలామంది చాలా అంటున్నారు, వీడియో చేస్తుంది, యూట్యూబ్ పెట్టింది అని, ఛానల్ పెట్టింది అని. కానీ ఇదే పని ఒక మామూలుగా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్, ఏదో వానాకాలం చదువుకున్న హౌస్ వైఫ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, దానిలో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఈ మామూలు వీడియోస్ చేయటం, ఇవన్నీ ఎంత కష్టం అండి. దాని గురించి వెనకాల ఎలా మాట్లాడుతున్నారోను. అదే ఆ అన్నవాళ్ళు చేసి చూపిస్తే, చేయమని చూద్దాం, అసలు చేస్తే తెలుస్తుంది. ఒకళ్ళు అంటం తేలిక, చేయటం కష్టం అని. సోది ఏంటనుకుంటున్నారా? కానీ వాళ్ళకి వీడియో చూస్తుంటే తెలుస్తుందని చెప్పి చెప్పాను. సేమ్ అది అంతకు ముందు మళ్ళీ ఎంటీ లాక్, తర్వాత కోన్ షేప్ బీడు, దానికి చిన్న బీడు, స్మాల్ బీడు. ఇదంతా అయిపోయినాక లుక్ మాత్రం బాగుంటుందండి. ఈ చీర కూడా చాలా బాగుంది, నాకు ఇష్టమైన కలర్. అది ఫోన్లో ఒక రకంగా ఉంది, కానీ ఒరిజినల్ కలర్ వేరుగా ఉంది. ఫైనల్గా ఇలా అవుతుంది. ఇది అయిపోయినాక గమ్మ పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు. కుచ్చులు వేసిన దగ్గర, నాట్స్ వేసిన దగ్గర గమ్ పెట్టుకోవటం మర్చిపోవద్దు. ఫైనల్ లుక్ ఇదండి. ఎలా ఉంది? గ్రాండ్గా ఉందా? చూడటానికి బాగుంది కదా.
మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. బాగుందా లేదా ఒక కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ కుచ్చుల గురించేను. అదేంటంటే మనం చీర మడత వేసుకున్నప్పుడు కుచ్చులు మధ్యలోకి రాకూడదండి, మడత మధ్యలోకి అవి బయటకు ఉండేటట్టు చేయాలి. అందుకోసమని మడత ఎప్పుడైనా కుచ్చులు బయటికి ఉండేట్టు వేసుకోండి.